సో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. Thank you so much, sir. Now, I take this opportunity to invite our Honorable MLA Garu, Guntur East, Sri Muhammad Nasir Ahmad Garu for 1 minute. Welcome, sir. అందరికి నమస్కారం. ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ముందు చూపుతో జిమ్ఖానా అల్యూమిని వాళ్ళు ఈ 100 పడకల MCH బ్లాక్కు ఏర్పాటు చేసుకొని దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అధికారులకు, ముందున్నటువంటి అల్యూమిని సభ్యులకు, డాక్టర్స్కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరికి కూడా తెలుసు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎంతో కాన్ఫిడెన్స్తో ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా శ్రీకాకుళం నుంచి కాల్ వచ్చిందంటే అది జీజీహెచ్కి సంబంధించినటువంటి కాలే, లేకపోతే నెల్లూరు నుంచి కాల్ వచ్చినా దే విల్ కాల్ ఓన్లీ ఫర్ జీజీహెచ్, అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు కాల్ మీ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకొని ఈ కాలేజ్ నుంచి అమెరికాకి వెళ్ళి స్థిరపడి సంపాదించుకొని ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఎంతో ముందు చూపుతో, ముఖ్యంగా మీరందరూ ఇవ్వాలన్నా కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి కారణమైనటువంటి మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 2014-19 ప్రభుత్వంలో మీరు ఒక అడుగు వేస్తే దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పాటు మీరు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా త్వరతగిన పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు హెల్త్ సెక్టార్కి మన ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు. వచ్చేటప్పుడు కూడా సార్ ప్రైమరీ హెల్త్ అంటే ప్రివెంటివ్ హెల్త్ గురించి చెప్పడం జరిగింది. దీనికోసం మేమందరం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేటువంటి ఆలోచన చేస్తే ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఒక మదర్ ప్రెగ్నెన్సీ తీసుకున్నప్పటి నుంచి తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఫ్రమ్ ICDS ఆశా వర్కర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి ఇచ్చేటువంటి మీల్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈరోజు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్కే కాకుండా ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ రిక్వైర్మెంట్ని కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం అంటే ఎక్స్ట్రాడినరీ మోడల్లో ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్స్ మీదే కాకుండా ప్రివెంటివ్ కేర్, అలాగే ప్రైమరీ హెల్త్ గురించి ఇనిషియేట్ తీసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా ఇన్స్పిరేటివ్. ఎందుకంటే ఈరోజు ఇటువంటి మనం గతంలో ఒక 5-6 నెలల ముందు ఈ హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ వార్డులోకి వెళ్తే, లేబర్ వార్డులోకి ఒక్కొక్క బెడ్ మీద 2-3 ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా నంబర్ ఆఫ్ పేషెంట్స్ దాదాపు 3,000 మంది ఓపీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. 800 to 900 ఇన్ పేషెంట్స్ రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉంటారు. అటువంటి హాస్పిటల్ నీడ్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ ఒక పక్కన బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నప్పుడు మీరు ఇక్కడ చదువుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక బాధ్యతగా, ఒక మీ హక్కు మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అల్యూమిని సభ్యులు కూడా 2 చేతులెత్తి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు హెల్దీ ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మీరు ఇన్స్పిరేషన్తో ఈరోజు అనేక మంది గుంటూరు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఒక కొత్త కల్చర్ని ఈరోజు CSR నిధుల ద్వారా మన హాస్పిటల్లో కూడా నంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ దే ఆర్ కీపింగ్ దేర్ CSR ఫండ్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ జిమ్ఖానా. ఐ ప్రైజ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారి వృత్తి వైద్యం, ప్రవృత్తి